3 మంత్స్ నుంచి 10-15 ఇయర్స్ బిట్వీన్ ఆడపిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ తీసుకొస్తున్నారు. దేనికో తెలుసా అండి? పేలు అంటే ఊరికే చిన్నగా కాదండి. మొత్తం అసలు పుట్టలు పుట్టలు చీమలు ఎలా ఉంటాయి, పుట్టలు పుట్టలు పేలు ఈర్లు ఉంటాయి. అసలు ఈ జనరేషన్లో అది ఈ వయసుకి ఇంతంత పేలు ఉండడం అంటే అసలు పట్టించుకుపోవడం, క్లెన్లీనెస్ లేకపోవడము. అండ్ అడుగుతున్నాను, ఎన్నిసార్లు అమ్మ హెయిర్ వాష్ చేస్తారంటే వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తారంటండి. ఏమ్మా అంటే టైం లేదంటున్నారు. ఆ ఏజ్కి టైం లేకపోతే ఎలా అండి? పొద్దున్నెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తారంటే టైం కుదరట్లేదు. సో పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళకి చదువుకుంటున్నారు కదా టైం ఉండట్లేదు అని. పాపం పిల్లలు కూడా చెప్పుకోలేక వాళ్ళు అది ఇంపార్టెంట్ కాదేమో, చెప్పాలో లేదో తెలియట్లేదు. సో పేరెంట్స్ బిజీ, పిల్లలు బిజీ, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంకా ఎక్కువైపోయి పాపం ఏ స్టేజ్లో వస్తున్నారంటే పేలకి బాగా రియాక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి రసి కారుతూ ఇక్కడంతా వాపులు కాయలు వచ్చేసి స్కిన్ అంతా కూడా చేంజెస్ వచ్చేసి ఇది యాక్చువల్లీ చాలా సివియర్ స్టేజ్ అండి. క్రానిక్ స్టేజ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ మాట్లాడితే దువ్వేనండి తగ్గలేదు అంటున్నారు. ఇంకా అది దువ్వడం కాదండి, మీరు పేడకి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే స్కిన్ డాక్టర్ దగ్గరికి చూపించాలి. చాలామంది డౌట్ ఉండొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్తారు, సలూన్కి వెళ్ళచ్చు, ఇంట్లోనే దువ్వేయచ్చు కదా అని. బట్ నో, డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, పూర్తిగా తగ్గుద్ది. చాలామంది ఈ మధ్యలో అలా వచ్చి నా దగ్గరికి తగ్గించుకుని చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు పట్టించుకోండి, చూసుకోండి, మీ పిల్లల్ని తీసుకురండి డెర్మటాలజిస్ట్ దగ్గర ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి.